తస్మై శ్రీ గురవే నమః అని అంటూ కృష్ణుడు మన గురు సత్కరించడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు కూడా మనందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు ఈ ఇంత చక్కటి కార్యక్రమానికి ముఖ్యంగా ఇంత ఈ చక్కటి కార్యక్రమానికి ముఖ్య కారకులు ఇలా ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా మా కల్లెపు గోపాలరావు గారు మరియు బొల్లు రాజేంద్ర గారు వారు ఒక సూచన ఇవ్వడం జరిగింది. ఆ సూచన ప్రకారంగా మన కేశ ప్రభాకర్ గారి మిత్రులు ఇదంతా తయారు చేయడం కొరకు చాలా కృషి చేయడం జరిగింది. 15 రోజుల నుంచి వీళ్ళందరి అందరు ఎక్కడెక్కడో ఉన్నారు. దాదాపుగా 45 సంవత్సరాల తర్వాత మన అందరం కలుసుకోవడము అనేది చాలా సంతోషదాయక విషయం. అందులో మన గురువులను సత్కరించుకోవడం ఇంకా చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా సహకరించినటువంటి హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరం కలిసే దీన్ని రూపకల్పన చేశాము. అందులో ముఖ్య పాత్ర వహించింది కేశ ప్రభాకర్ తర్వాత మేమందరం లోకల్లో ఉన్నటువంటి వారందరం. అలాగే తరాలు మారిన తరగని ఆత్మీయత అనే భావంతో విద్యార్థులు కలిసి మనం అంతా ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులమే, వేరే ఏది కాదు. ఈ కార్యక్రమం అయిపోయేంత వరకు కూడా విద్యార్థులు లాగానే మనం గమనించుకోవాలి. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా సార్ ఒకటే ఆశ అందరికీ ఉంది కాబట్టి అందరూ ఒక 3 నిమిషాలు మాత్రమే మాట్లాడాలి. వచ్చి మన అధికారుల గురించి అవసరం అది వచ్చి మన విద్యార్థి దశలో ఉన్నటువంటి తీపి జ్ఞాపకాల గురించి మాట్లాడాలి. ఇది టాపిక్. అగ్ని సార్ జమదగ్గి మనం అనుకున్న ప్రకారం నడుచుకున్నాము. టైం ప్రకారము ప్రోగ్రాం విజయవంతం కావడానికి సహకరించాలని ఈ సందర్భంగా మిత్రులను కోరుచు, మొదటగా మనము భారతీయులు కనుక మన భారతీయులు మహిళలకు మొట్టమొదటి ప్రారంభిస్తాం. అందులో మనకున్నటువంటి మహిళ ఉన్నారు సోదరి రాధా వేణు గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు గారు. వారు వచ్చి వారి యొక్క సందేశాన్ని మేము ఇచ్చినటువంటి ప్రకారంగా వివరించి మిత్రులందరినీ మరి గురువులందరినీ ఆనందింపజేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. దీనికి రూపకల్పన చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మన గురువులందరికీ కూడా వందనములు. విద్య గురించి శారద నీరద ఇందు ఘనసార పఠీర మరహల మల్లికాహార తుషార పేన రచితాజలకాశ ఫణీష కుంద మందార సుధాపయోని సితామర తామర వాహిని శుభా కానకనొప్పుగ భాగ్యముగల్ భారతి. చూస్తే ఎన్నో తీపి జ్ఞాపకాలు, ఆనాటి అది టీనేజ్ జ్ఞాపకాలు. ఇంటర్మీడియట్ అనేది టీనేజ్ లో వస్తుంది కాబట్టి అవి చెప్పడానికి కూడా హెప్సీలో కూడా వచ్చారన్నారు కానీ పెద్ద నాకైతే జ్ఞాపకం లేదు. తను చివరిలో సమ్ క్లాసెస్ అటెండ్ అయి ఉంటారు బహుశా. ఎప్పుడు కానీ నేను వెయిటింగ్ రూమ్ లో కూర్చునేదాన్ని. సార్ వస్తే సార్ అబ్జర్వ్ చేసేదాన్ని. సార్ వెళ్తున్నారు క్లాస్కు, వెళ్ళాలి. మళ్ళీ సార్ వెనకాలే వెళ్ళి వెయిటింగ్ రూమ్ లోనే కూర్చునేదాన్ని. కొందరు మాత్రం చాలా జ్ఞాపకం ఉన్నారు.
నిజంగా చెప్పాలంటే మహిళలకు స్త్రీలకు చాలా విద్య అనేది అవసరమని మా నాన్నగారు ఆ కాలంలోనే తను ఉపాధ్యాయులుగా చేశారు, మామయ్య గారు ఉపాధ్యాయులుగా చేశారు. కాబట్టి నా బిడ్డ కూడా బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చేయాలి అన్న ఉద్దేశంతో మ్యాథ్స్లో చేరారు. యాదగిరి సార్ మెచ్చుకునే వాళ్ళు నన్ను గన్తో షూట్ చేసినా ఎక్కడ దొరకరా మా మ్యాథ్స్లో ఒక్కదానే ఉన్నాయి. అది జ్ఞాపకం ఇప్పటికీ కూడా మర్చిపోలేకుంటుంటాను నేను. అదే ఉద్దేశంతో నేను బిఎస్సి కోకింగ్ మెడిసిన్లో బిఎస్సి మా ఇంటర్మీడియట్లోనే మా హస్బెండ్ భానుమూర్తి గారు వివాహం చేసుకున్నారు. 81 ఫిబ్రవరిలోనే పెళ్ళయింది. తర్వాత కూడా నేను కాలేజ్ ఎడ్యుకేషన్ బిఎస్సి కోకింగ్ మెడిసిన్లో చేశాను. ఆ తర్వాత నా పిల్లలిద్దరు కూడా బిడ్డాలుడు డాక్టర్స్ యుఎస్ఏలో ఉన్నారు. కొడుకు ఇంజనీరు, టాటా సైంటిస్ట్, అమ్మాయి కూడా ఇంజనీరు. ఐఎమ్ హ్యాపీ, అన్ని విషయాల్లో కూడా హ్యాపీగా ఉన్నాను. ఉద్యోగ జీవితం కూడా మంచిగా చేసుకున్నాను. కేజీబీబీ స్పెషల్ ఆఫీసర్గా చేశాను. రాజీవ్ విద్యా మిషన్ రంగారెడ్డిలో కూడా చేశాను. స్కూల్ టీచర్గా చేశాను. నాగసముద్రాల సిద్దిపేట జిల్లాలో నేను 2020 కరోనాలో రిటైర్ కావడం జరిగింది. ఈ వేదిక ఇలా చేయడం చాలా ఆనందంగా ఉంది. నేను ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వారి యొక్క సందేశం నివాసంగా వచ్చిన రిటైర్డ్ సూపరింటెండెంట్ బిఎస్ఎన్ఎల్ కల్లెపు ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. 81 బ్యాచ్. సో కల్లెపు గోపాలరావు ఎస్ఎన్. మా వైఫ్ ఎల్ఐసిలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేస్తుంది. నాకు 2 పిల్లలు, అబ్బాయిలు. పెద్దవాడు ఆర్థోపెడిక్ సర్జన్, చిన్నవాడు ఇంజనీరింగ్ అయిపోయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. ఈసారి అటెంప్ట్ అవుతున్నాడు. నా గురించి చెప్పేది నేను రిటైర్మెంట్ 2020 జనవరిలో రిటైర్ అయినాను. అయితే సూపరింటెండెంట్ ఆఫ్ సెక్షన్ బిఎస్ఎన్ఎల్లో. సో థ్యాంక్ యూ. చూస్తే పెద్ద కనబడతా వినిపించారు. ఈ సందర్భంగా గోపాల్ గారు తెలియజేస్తున్నాం సార్. నెక్స్ట్ వచ్చి బొల్లు రాజేందర్ గారు వారి యొక్క సందేశ నివాసంగా కోరుచున్నారు. గారు అందరికీ నమస్కారం. అధ్యాపకులకు నమస్సుమాంజలు. నా పేరు రాజేందర్. 79-81 ఇంటర్మీడియట్ బ్యాచ్. నాకు తెలిసి 45 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా టచ్ ఉండేది. గోపాల్తో ఎక్కడ మాట్లాడాను. ఎవ్రీడే 11 నుంచి 12 వరకు మాట్లాడుకుంటున్నాం. ఎప్పటికీ మాట్లాడుకుంటూ అరే మనం కూడా ఒకటి చిన్న గెట్టుగా పెడదాంరా అనే ఒక ఆలోచన వచ్చింది. మరి పెడదామన్నప్పుడు అప్పుడే క్యాన్సర్ ప్రాబ్లం లైన్లో తీసుకున్నాం. అప్పుడప్పుడే ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఒక 20-25 మందిని చేసి దీనికి ఎంకన్నా జనన్న వీళ్ళంతా సహకరించారు. సో ఇది ఈ పండుగ మనకు ఎన్ని ఇచ్చినా మనకు దొరకదు ఇంత ఆనందం. ఇది మేము ఎక్సైట్ అంటే ఇవాళ క్వశ్చన్ గురించి మేము నిర్ణయం వచ్చినాం. మేము ఇక్కడ హుజరాబాద్కి ఈ హైదరాబాద్ వాళ్ళు ఎవరెవరు క్యాష్ ప్రభాకర్ మనం స్పెషల్ అప్పుడు బాగా చేయాలి. ఎవ్రీడే రోజు లైన్లో ఎవరెవరు వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఫుడ్ ఏం చేయాలి, సాధారణ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ఏం చేయాలనేది బాగా ఆలోచన రోజు ముగ్గురం మాట్లాడుకుంటున్నాం. ఇక మనం కథాసూత్రులు చెప్పాలంటే నేను అసలు యాక్చువల్గా నాకు ఎంపీసీ తీసుకోవాలని కూడా తెలియదు. ఎంపీసీ ఒక సీట్ దొరకాలని చెప్పి సార్ నేను పెద్ద లెక్కలతో పోతే మీరే సార్ అది చేరాలి ఎట్లయితే అని చెప్పి సార్ చేపించాడు.
నాకు లెక్చరర్ వచ్చి చాక్ పీస్ ఆడ పెడితే నేను నా బుక్ మీద నేను ఇట్లా పెట్టుకుంటుంది. ఆయన రాస్తుంటే నేను రాసుకోండి, సారు ఇట్లా గట్టి రఫ్ రాసుకోండి, నేను కూడా ముందు నేను రఫ్ రాసుకోండి, చూస్తే ఏం రాదు నాకు యాక్చువల్గా. ఇక సరే ఇక ఎట్లో బయటపడ్డాం. సుధాకర్ నేను రూమ్ పెట్టాం. సుధాకర్ ఫస్ట్ ఇయర్లో ఆయన ఏమనుకున్నాడంటే నాకు లెక్కలు బాగుతాయని ఆయన అనుకున్నాడు. అరే ఆయన చెప్తే నాకు వస్తాయని ఆయన అనుకున్నాడు. నేను అట్లా అనుకున్నా. ఇద్దరం చూస్తే ఏమన్నది, అరే లెక్కలు పెడతా అన్నట్టు మేము చెప్తా అనుకుంటున్నాం. ఇద్దరికి ఏం రాదు అన్నట్టుగా అట్లా గతికృతులు అంటే బాగా వచ్చినాయి. సో నాకు అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫర్ ఎవర్ అంటే గోపాలే. ఇంకా ఈవెన్ అందరం ఎవ్రీడే మాట్లాడుకుంటాం. సో అంటే అందరూ కూడా ఫ్రెండ్స్, బట్ ఇప్పుడు అందరూ ఈ రిలేషన్ ఇట్లే మెయింటైన్ చేయాలి. మనమంతా ఎప్పుడు ఏదైనా కూడా శుభకార్యాలు ఇట్లా కలవాలని ఎవ్రీ ఇయర్కి ఒకసారి మన సూచన ప్రకారం మళ్ళీ కలుసుకుందాం అందరం. సో ఇలా ఎన్ని పనులు ఉన్నా ఈ ఫంక్షన్ గురించి దీని గురించి ఆత్మీయ సందర్భం గురించి అందరూ వచ్చాను, చాలా థ్యాంక్ యూ. సారీ నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు, ఎన్ఐటి వరంగల్ స్టూడెంట్ వాడు. సో అప్పుడే ప్లేస్మెంట్ వచ్చేసింది. చిన్న బాబు యూఎస్లో ఉంటారు. ఇద్దరు పెళ్ళిళ్ళు అయినాయి. ఇద్దరు మనమడు వచ్చేసారు. సో తాత అందరం ఆల్మోస్ట్ అందరం తాతలమైన విప్లవ శుక్లకు స్వాగతం వచ్చింది ఇప్పుడే. థ్యాంక్ యూ. నలుభావ యాదగిరి గారు రిటైర్ డిజైన్ ఆటోమేటిక్. నమస్కారం గారు చేశాను. హైదరాబాద్లో 27 ఇయర్స్ ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను నేను. నాకు ఇద్దరు కుమార్తెలు, నా ఇండస్ట్రీ సైకాలజిస్ట్, నా కొడుకు ట్రాఫిక్ డిజైనర్, బాంబేలో జాబ్ చేస్తున్నాను. మరియు నాతోటి విద్యార్థులు సోదరులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. గత 40 సంవత్సరాల క్రితం మనం ఇంటర్మీడియట్ చదువుకున్న సమయంలో కలుసుకున్న అనుభూతే ఇప్పుడు కలుగుతుంది. మళ్ళీ కొత్తగా కాలేజీకి వచ్చిన అన్నటువంటి ఫీలింగ్ కలుగుతుంది. నా పేరు వెంకన్న, గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చేసి రిటైర్ అయిన 5 ఇయర్స్. నేను ప్రజెంట్ హైదరాబాద్లో సెటిల్. పిల్లలు కూడా అందరూ బాగానే సెట్ అయ్యారు, ఇబ్బంది లేదు. ఇప్పుడు ప్రజెంట్ నేను మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ కన్సల్టెన్సీ నడుపుతున్నాను. థ్యాంక్ యూ. సంబంధాలు చూస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు పక్కు జనార్దన్ రెడ్డి. ప్రస్తుతం నేను హైదరాబాద్ ఉంటున్నాను. నాకు కొడుకు మ్యారేజ్ అయింది. కొడుకు లండన్లో జాబ్ చేస్తారు. అమ్మాయి యుఎస్లో ఎంబీఏ చేస్తుంది. 44 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకున్నాం కదా, చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి సంవత్సరంగా కలుసుకోవాలని ఆశిస్తున్నాను. మనం ఈ 44 సంవత్సరాల తర్వాత అందరం కలుసుకోవడం చాలా సంతోషం. విద్యార్థి దశ నుండి నేడు అందరము షష్టి పూర్తి చేసుకునేటువంటి దశను మనం అనుభవిస్తున్నాము. కాబట్టి అందరికీ షష్టి పూర్తి వందన. అదే మాదిరిగా మన గురువులు కూడా 100 సంవత్సరాలకు దగ్గరకు వచ్చినట్టే గురువులందరూ కూడా అంటే 90 మినిమం ఉంటారు. కాబట్టి మన ఆశ ఏంటంటే ఇంకో 10 సంవత్సరాలు బతకాలి, వాళ్ళు మనల్ని ఆశీర్వదించాలి. ఇంతకుముందు జగన్ అన్నట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకొని ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ డేట్ రోజు మనము పనులన్నీ వాయిదా వేసుకొని పనులన్నీ ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాలని నా యొక్క సూచన. దానిలో భాగంగా
నాకు ఒక కొడుకు ఒక కూతురు, మా బాబా డెంటిస్ట్, మా అల్లుడు కూడా ఎండి అనెస్థిషియా. నా కొడుకు స్వీడన్లో ఉంటాడు. ప్రస్తుతము నేను ఎల్ఐసి ఏజెంట్గా హుజరాబాద్ జమ్మికుంట 2 బ్రాంచ్లకు డిఆర్బి జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎల్ఐసి స్టార్ హెల్త్లో కొనసాగుతున్నాను. అదే మాదిరిగా ఈ యొక్క రెడ్డి సంఘంలో తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర ఉపాధ్యాయుడిగా, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. అదే మాదిరిగా ఓసీ చేసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా మన యొక్క హక్కుల కొరకు మేము పోరాటంలో ముందడుగేసి నా యొక్క ఇన్కమ్ లో నేను ఒక 10% వారి కొరకు నేను ఖర్చు పెట్టుకుంటూ తిరగడం జరుగుతుంది. ఏదో ఒక సోషల్ ఆర్గనైజేషన్ ఉండాలనే ఉద్దేశంతో అదే మాదిరిగా మనందరము ఇలా కలుసుకొని మనం ఇంటర్మీడియట్ చేసినప్పుడు నేను రామనారాయణ సారు, తుపాకులు సారు, మన ఇప్పుడు లేటుగా వచ్చినటువంటి మిత్రుడు వాళ్ళ ఇంట్లో ఉండి మేము అన్ని డ్రామాలు వేసేది. అప్పుడు బాలయ్య సార్ తాత అనేది మన అందరం ప్రిన్సిపాల్ గారిని తాత తాత అనేది, వేరే సార్ చూస్తే ఖర్చు పడేది. రే ఎవరా ఇక్కడ వీడెవరా వాడెవరా తింటాడు అంటే అట్లా అలిచా చేసేది. ఇప్పటికన్నా ఇప్పుడు అట్లా గురువులు ఎంత కట్టి కూడా 600 మూలిగా ఆయుష్ పెరగాలంటే అది కూడా ఒక మంచిదే అది. కాబట్టి అదే మాదిరిగా ఆత్మనాథ్ సారు, బాబయ్య సారు, మల్లారెడ్డి సారు వీరందరూ కూడా మనకు వారి యొక్క విద్యా బోధనతో మనం ఈ రోజులలో ఒక్కొక్కరం ఒక దశలో ఒక్కొక్క ఉన్నత స్థానంలో మనం ఉండి మనం కూడా గురువులాగానే సేవ అందించి కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళం మనం. కాబట్టి మనందరికీ మనకు మనమే మనం కంగ్రాట్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ కంగ్రాచులేషన్ ఎందుకు చెప్పుకోవాలంటే దయచేసి వచ్చే సంవత్సరం మాత్రం తప్పియదు, తప్పిదాన మాత్రం మనం చెప్పుకోవాలి మనం. కాబట్టి ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరం కలుసుకొని మంచి ఎంజాయ్ చేద్దాం. మందు ఉంటుంది, గన్ను ఉంటుంది, అన్నీ ఉంటాయి. దాంట్లో ఇంకేంటి ఏదో చేయాలి, ఏ చేయాలి పవర్ ఉంటుంది. ఇప్పుడు అన్న క్యాల్షియం టాబ్లెట్ వాడాల్సిన పరిస్థితిలో ఉండవు, విటమిన్ D3 కాల్షియం. కాబట్టి అర్థం మాదిరిగా ఇది కూడా ఉండాలి. నెక్స్ట్ మంచి ప్లాన్ చేద్దాం. డొనేషన్స్ కూడా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నంతలో కొంచెం ఎక్కువ ఇచ్చి ఇంకా గ్రాండ్ గా సతీ సమేతంగా చేసుకునే విధంగా ప్లాన్ చేద్దామని ఆశిస్తూ అవకాశం ప్రణామాలు. నేను ఈ హుజరాబాద్ కు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళా ఈ రోజే అడుగు పెట్టడం జరిగింది 45 సంవత్సరాల తర్వాత. ఎందుకంటే అప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్న టైం లోపల మా బావగారు ఇక్కడ డిప్యూటీగా ఉండే, దాని తర్వాత వారు హనుమకొండ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. హుజరాబాద్ నుంచి ప్రయాణం చేసినా కూడా హుజరాబాద్ లో ఎవరు రిలేషన్స్ అంతా లేనందువల్ల మరి ఈ రోజు అందరిని కలవడం వల్ల నాకు చాలా సంతోషదాయకంగా ఉన్నది. మరియు ఒక బాబాయ్ సార్ గారు నాకు ఇంటర్మీడియట్ లో లెక్చరర్, గురువు గారు డిగ్రీలో ఈ జగిత్యాలలో లెక్చరర్ వారు, ప్లస్ కీర్తిశేషులైన మన సత్యనారాయణ సార్ ఇంగ్లీష్ లెక్చరర్ గారు కూడా ఇంటర్మీడియట్ లో ఉన్న డిగ్రీలో జగించారు. వారొకరే నాకు డిగ్రీ కనుక సంబంధాలు ఉండేది. దాని తర్వాత నేను చాలా వరకు కరీంనగర్ ఎల్ఐసి కార్యాలయంలోనే పనిచేసి తర్వాత జగిత్యాలలోనే ప్రాపర్ జగిత్యాలలోనే స్థిరపడి జగిత్యాలలోనే వెళ్ళగానే ఉండి రిటైర్ అయిపోయడం జరిగింది మొన్ననే ఆగస్టు లోపల. నాకు ఒక బాబు ఒక పాప. బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, అతనికి ఒక కూతురు. పాప ఉన్న అల్లుడు ఇద్దరు లండన్లో ఉంటారు, వాళ్ళు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడికి రావడానికి మా మిన్నమామ జన్మంచి శంకర్ అని ఆయన కారణంతో నేను ఇక్కడ చదువుకోవడం జరిగింది. మీ అందరి ఆదరాభిమానులతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి నిజామాబాద్ పోయి గవర్నమెంట్ కిరాజ్ కాలేజీలో బిఎడ్ చేయడం, డిగ్రీ చేయడం జరిగింది. అక్కడ కూడా మంచి పేరు ఉంది. ప్రస్తుతానికి నేను నిజామాబాద్ లో ఉంటున్నాను. నేను యాజ్ ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్ గా వర్క్ చేస్తాను. దాదాపుగా 32 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్ లో. సో గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి కానీ రిజర్వేషన్ లో కొట్టుకుపోయింది. ఒకటి టీచర్ జాబ్ వచ్చింది కానీ నేనే రిజెక్ట్ చేయడం జరిగింది. దాన్ని నాకు జాయిన్ అవ్వడం ఇష్టం లేకుండే. ఈ ఫీల్డ్ అంటే నాకు బాగా ఇష్టము.
సో నాకు ఇద్దరు సంతానము, పాప బాబు. పాపకు ఇద్దరు బాబులు, బాబుకి ఇద్దరు బాబులు. బాబు TCS మేనేజర్గా పనిచేస్తున్నారు. పాప MA BEd మెట్పల్లిలో ఉంటారు వారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఎవ్రీబడి. మనం కలిసినందుకు ప్రత్యేక నమస్కారాలు. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన యువనీయులు అందరికీ పాదాభివందనాలు. నేను ఇంటర్మీడియట్లో 79-81లో కంప్లీట్ అయింది. హై స్కూల్ ఎడ్యుకేషన్ చల్లూరు లోపల, తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ అయిపోయింది. తర్వాత బీటెక్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ కాకతీయ స్కూల్ అండ్ కాకతీయ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశాను. దాన్ని ఒక 24 years వరకు రన్ చేశాము. ఆ తర్వాత నేను కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాను. మా పిల్లలు వచ్చేసి పెద్ద అమ్మాయి హౌస్ వైఫ్లోనే ఉంది, ఆమె యుకాలజీ చేసింది. ఆమె వచ్చి DE అతను జలుబో లోపల, కొడుకు అక్కడే చేస్తాడు EE జలుబోలో. చిన్న అమ్మాయి ఏమో PhD చేస్తుంది NIT లోపల. చిన్న అల్లుడు బాగా NIT లోపల టీమ్గా పనిచేస్తాను ఎలక్ట్రికల్. మా మిస్సెస్ గవర్నమెంట్ టీచర్. నేను మొదటి నుంచి హైదరాబాద్లో ఉన్నాను. ఒక బీటెక్ చేసినప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. 1 సంవత్సరము అసిస్టెంట్ ప్రొఫెసర్గా మరాఠవాడ యూనివర్సిటీలో చేశాను. అప్పుడు దీనిలో ఒక 1 year. మిగతా జీవితం కూడా ఇక్కడే గడిపాను. ఇప్పటి వరకు కూడా మిగతా కూడా ఇక్కడే గడుపుతాను. థ్యాంక్స్. ఎవరి దగ్గరికి సరే, సభను ఒకసారి ఒక మాటలో సంబోధిస్తూ సభకు నమస్కారం. మైసెల్ఫ్ ఆంజనేయ స్వామి. నేను స్కూల్ అసిస్టెంట్గా పక్కన ఉన్నటువంటి ZPHS బోర్నపల్లిలో పనిచేస్తున్నాను. మన గురువారి గారి వేరే సార్ వారి కూతురు ఆధ్వర్యంలో చేసిన మొన్ననే మేడం గారు రిటైర్ కావడం జరిగింది. రైట్. నాకు 2 బాబులు. పెద్ద ఆయనే మార్కెటింగ్ లోపల ఉన్నారు, చిన్న ఆయనే మా మీద డిపెండ్ అయి ఉంటాడు. రీసెంట్గా మ్యారేజ్ కావడం జరిగింది నవంబర్లోనే. కానీ కాకపోతే ఈ సభ అనేది కొద్దిగా ముందు జరుగుంటే మనం అందరం అప్పుడు కలుసుకునేటోళ్ళు కదా. ఇప్పుడు ఈ సభతో మనం 60-20 రూపాయలు ఇక్కడ సభ అరేంజ్ చేసినటువంటి సోదరులందరూ కూడా కదా. అందరి సీనియర్ సిటిజన్స్ కు నా యొక్క నమస్కారాలు. ఎక్కువ చెప్తే బాగుంటుంది, నవ్వుకుంటున్న ఆలోచనతో నేను అవ్వేదాన్ని కూర్చున్నా. రైట్. థ్యాంక్ యూ అన్న. నవ్వి అంటే ఇప్పుడు 60 ఏం చెప్తావు? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్, ఓకే ఓకే. మా ధర్మపత్ని కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్నది. సివిలైజేషన్ లో రుద్రావతి మీద చదువుకున్నటువంటి వాళ్ళే ఆమె టీచర్ చేసింది. నేను కూడా ఈ ఉద్యోగరీత్యా చదివినటువంటి స్కూల్లోనే చదువుకోవడం జరిగింది. విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కెమిస్ట్రీ లెక్చరర్ లక్ష్మయ్య సార్, మా పెద్ద సార్ యాక్ట్ చేసినటువంటి అల్లం మల్లయ్య సార్ ఉన్నారు. బిడ్డ మొత్తం చూపెట్టుగా సీమ మొత్తం లక్ష్మయ్య సార్ చెప్పిన సీమ మొత్తం చూపెట్టా ఉన్నాడు. రామాయ లోపల కూర్చొని ఏమవుతుంది అంటే ఏదో మొత్తం అక్కడ కూర్చొని చిటికాడ కూర్చొనిన్నాడు. లక్ష్మయ్య సార్ నా జ్ఞాపకం చేసిండు అట్లా. అంటే చెప్పడం లోపల కాదు, ఏదో ఒకసారి ఇన్స్పైర్ చేసుకొని మనం చెప్పడం జరిగితే ఆ వృత్తిలో పడిపోవడం జరుగుతుంది. అంటే స్కూల్ ఏజ్ నుంచి కూడా నాకు సైన్స్ ఎక్కువగా చెప్పేటువంటి టీచర్లు బాగా రాకేష్ పెట్టాడు, దానినే రాజు తెలిపాను. అదే సబ్జెక్ట్ తీసుకున్నాం, దానినే రిటైర్ కాబోతున్నాం. నేను రిటైర్ అవుతాను. ఒకవేళ రిటైర్ ఫంక్షన్ కి ఏం చేసుకుంటే మీరు అందరినీ కంపల్సరీ ఆహ్వానిస్తారు. ఎందుకంటే నేను చెప్పిన విద్యార్థులు ఇప్పుడు సార్ చెప్పిన విద్యార్థులు ఒక్కొక్క రకరకాల ప్రొఫెషన్ లోపల ఉన్నాం. కానీ నేను చెప్పిన విద్యార్థులు కూడా రకరకాల ప్రొఫెషన్ ఉన్నప్పుడు మీరు రిటైర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే అప్పుడు ఎక్కిందాం కాబట్టి ఈ ప్రొఫెషన్ ఉన్నాం. ఇప్పుడు చెప్తే ఇవ్వలేదు కాబట్టి మనం చేసుకున్నా కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి అందుకని చేసుకోవద్దని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సార్.